గతం అందరి జీవితంలో ఒకేలా ఉండదు. కొందరికి జ్ఞాపకంలా ఉంటే ఇంకొందరికి గాయంలా ఉంటుంది. గడిచిన కాలాన్ని మార్చలేం, నడిచే కాలాన్ని ఆపలేం. మేము బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. మాలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరు. కుటుంబానికి దూరంగా, కంఫర్ట్కి దగ్గరగా బతుకుతూ ఉంటాం. మా పేర్ల కంటే మారు పేర్లనే ఎక్కువగా వాడుకుంటాం. ఇదిగో వీడి పేరు గుణవర్ధన్. కాదు గొవ్వ. వీడేంటి తెల్లవారికే మందు బాటలు పట్టుకుంటున్నాడు అనుకుంటున్నారా? వీడు మా బ్యాచ్కే నెంబర్ 1 తాగుబోతు. పేరు ఈశ్వర్ కుమార్, కాదు ఏక. వీడి కోసం అంటారా? నా నోటితో చెప్పడం ఎందుకు, మీరే చూడండి. చూశారుగా, వీడి పేరే శశి అలియాస్ కసి. వీడు చూడడానికి మంచోళ్ళ కనిపిస్తాడు కానీ పెద్ద లేకిగాడు. అదే జయకృష్ణ జాకీ. ఇక ఫైనల్గా నేను దేవేంద్ర వరప్రసాద్ దేవా. అత్త ఓ అత్త, నీ కూతురు ఇంకా లేగలేదా? రేకసి ఏంట్రా ఎక్కడికి రా దొబ్బేస్తున్నావు? ఒక్క 10 నిమిషాలు రా, చూసుకుని వచ్చేస్తాను. బొమ్మలు చూడడానికి బాత్రూమ్కి వెళ్ళాలిట్రా, పక్క దొబ్బే. ఈడేంటి ఈ బాత్రూమ్ బీచ్లో ఫీల్ అయిపోతున్నాడు. అయినా ఈ బాత్రూమ్ కన్నా బొక్క బెటర్లా. సరే వెళ్ళే వెళ్ళబే. అరే వాగరా, అక్కడ నా అండర్వేర్ ఉండాలేదురా. నేను వేసేసుకున్నాను రా. నువ్వే చేసుకున్నావా? మరి నీదో? అవును కదా, మరి నాదేమై ఉంటుంది. నేను వేసేసుకున్నాను రా. నువ్వే చేసుకున్నావా? మరి నీదేమైందిరా? కదా, అదిగో అక్కడ తడుపుతున్నాడు చూడు. ఏ కసి అందుకే చెప్పాను ఒకేలాంటి రాయలు కొనొద్దురా అని. ముందు కూడా అలా తడిపేశాడు. కసి నా కొడక, నీకుందిరా నా చేతులు ఇవ్వాలా? రాయి తడిపేస్తారా? నా చేతులు అయిపోయారా? పద మనం వెళ్ళి అందుకున్నా. చెత్తదవలు పొద్దున్న మొదలెట్టేశారు. వీళ్ళకి అలా కాదు. ఎవరు పంపిస్తారా? ఏంట్రా నువ్వు? నా కొడుకులారా, ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నవర్రా. రెడీ అవ్వండి. పదండ్రా. థ్యాంక్ యూ రా. ఒక్క షాట్ కూడా తడిపిస్తాడు. What's going on, man? The freestyle official, dude, yeah. What's going on, man? The freestyle official, dude. Watch him chop it up and make you feel the groove. Watch him make you break it down. The music will just lose. People wanna step into the party and jive. సంజనా, అమ్మా టిఫిన్ రెడీ అయిపోయింది, తినేసి వెళ్ళు. వద్దమ్మా, ఈరోజు క్యాంటీన్లో తినేస్తా. వస్తున్నా.
హలో అమ్మా చెప్పు. ఏరా కాలేజ్ నుంచి వచ్చావా లేదా? వచ్చేసానులే కానీ డబ్బులేమి ఇంకా పంపించలేదు. లేదురా 2 రోజుల్లో పంపిస్తాను. సరే. మధ్యాహ్నం ఏమైనా తిన్నావా? హలో నిన్నేరా? ఏమైందిరా? జిలేబీ వదిలేతి. ముద్దు వచ్చుకోదా ముద్దు. అరే అడే ఎవరితో మాట్లాడుతున్నాడు రా. ఒకసారి చూడు. సర్లే అయితే ఇంకేంటి చెప్పు. ఏంటి? ఓ ఏజా 18 18. 18 అంట మరుగుజ్జుగాడు. మరి నీదెంత? 40. అరే 9th క్లాస్ అమ్మాయిని తగ్గొట్టారా? మూసుకొని తాగండ్రా. మూసుకొని వెళ్తాది. సరే బేబీ నేను తర్వాత చేస్తాను. సరేనా? బాయ్ బాయ్. 9th క్లాసా? ఆడేంటి అలా ఉన్నాడు? ఏమైంది ఆడికి? సాయంత్రం కాలేజ్ నుంచి వస్తుంటే తేజుని చూశాడు రా. అయితే అంటావేట్రా? వాడి బ్రేకప్ స్టోరీ తెలీదా నీకు? ఇదేంట్రా రా తాగేస్తున్నాడు రా. రా తాగితే పోతావురా. నిన్ను వదిలేసింది బాగానే ఉంది కానీ నువ్వే దాన్ని తలుచుకొని బాధపడుతున్నావు. బొక్కగాడివి. జ్ఞాపకాలను లైఫ్ లాంగ్ మనతోనే మొయ్యాలరా. సంతోషం అనుకో ఎప్పుడో గుర్తు తెచ్చుకుంటాం, అదే బాధ అనుకో మర్చిపోలేం, తలుచుకోకుండా ఉండలేం. చల్లా అబ్బే కనిపించినప్పుడు ఏం చేయలేదు కానీ ఇప్పుడు కబుర్లు ఆడుతున్నా. దమ్ముంటే ఫోన్ చేయరా. ఫోన్ చేయి, ఇప్పుడు ఫోన్ చేయి. ఇంకా ఆలోచిస్తావేట్రా? ఇది ఫోన్ తీ. నంబర్ ఏమైనా ఫీడ్ చేసి ఉంటుంది? అందులో నెంబర్ ఉండదురా. నంబర్ ఉండదా? ఏ నేనే డిలీట్ చేశాను రా. నంబర్ డిలీట్ చేస్తావా? రేయ్ నువ్వు నంబర్ చెప్పరా. నంబర్ చెప్పు. అడుగుతున్నాడు కదా చెప్పరా. చెప్పారా? 83 64 64. రింగ్ అవుతుంది, మాట్లాడు. మాట్లాడు. హలో ఎవరు? అనుకున్నా ఎవరు ఏంటి ఎందుకు ఫోన్ చేసావు ఇలానే మాట్లాడతావు అనుకున్నా. అయినా మీ అమ్మాయిలందరూ ఇంతే కదే. అదే ఒక అబ్బాయి లవ్ చేస్తే మీ ఫోన్ నంబర్ నుంచి డోర్ నంబర్ వరకు ప్రతిదీ పక్కగా గుర్తుపెట్టుకుంటాడు కదే. కానీ మీరు కనీసం మా వాయిస్ కూడా గుర్తుపట్టలేరు కదే. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్నే యూజ్ చేసుకొని వదిలేసావు కదా, ఇలానే మాట్లాడతావు. కట్ చేసిందిరా. కట్ చేసిందా? చేస్తే ఎగిస్తే మనం కట్ చేయాలి కానీ చేరా. మళ్ళీ ఫోన్ చేయి.
ఇందా ఇది కూడా అసలు ఏంట్రా నీ బాధ? నైట్ టైం కాల్ చేసి న్యూసెన్స్ ఏంటి? న్యూసెన్సా? అవునులే, లవ్వర్ని సిమ్ కార్డ్లా మార్చే నీలాంటి దానికి నా మాటలు న్యూసెన్స్ లానే ఉంటాయి. అయినా సిగ్గుండాలే ఒకరిని ప్రేమిస్తూ అక్కడ ఇంకొకటితో తిరగడానికి. ఈ 6 నెలలు నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా? కానీ నువ్వు మాత్రం వాడితో అంత హ్యాపీగా తిరుగుతున్నావు. నీలాంటి దాన్ని ఏమంటారో తెలుసా? వాడిని తీసుకెళ్ళండి రా, ఎక్కువైపోయింది. పడుకోబెట్టండి. పడుకోరా బాబాయ్, చేసిందని చేసి నన్ను వదిలేసి వాడితో అంత హ్యాపీగా తిరుగుతుందిరా. ఫోన్ ఇవ్వనరా రే. హలో రే ఎదవా దొంగ సచ్చినోడా, ఎవడ్రా నువ్వు? రాత్రి కాల్ చేసి అంతరాత్రి చేసావు. నీ అబ్బా రే, మాట్లాడరా నీకే. 64 64 అమ్మ బాబోయ్. ఇప్పుడు అయింది కదా మీ మళ్ళీనా? సరేదా సారీ మేడం, రాత్రి తాగిన మత్తులో మా ఫ్రెండ్ ఏదో రాంగ్ నెంబర్ కాల్ చేశాడు మేడం. ఏంటి రాంగ్ నెంబరా? అవును మేడం, నిజంగానే రాంగ్ నెంబర్ మేడం. ఏంటి ఇదొక కొత్త ట్రిక్కా? కాదు మేడం, నిజంగానే రాంగ్ నెంబర్ మేడం. ఆపరా నీ యాక్టింగ్. అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావు? ఇప్పుడే నీ నెంబర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చొస్తాను, ఆగు. మేడం కంప్లైంటా? మేడం అని ప్లీజ్ మేడం అలాంటి పని చేయకండి మేడం, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మేడం. నిజంగా రాంగ్ నెంబరా? నిజంగానే రాంగ్ నెంబర్ మేడం, ప్రామిస్ మేడం, నన్ను నమ్మండి మేడం. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే ఈసారి స్టేషన్ లో మాట్లాడతావు. లేదు మేడం, ఇంకెప్పుడు రిపీట్ అవ్వదు మేడం. ఏకా ఇలా రారా. తాగుపోతున్నా కొడక. వీడేంటే నైట్ ఏమో అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలో అరిచాడన్నో, ఇప్పుడేంటి గీతా గోవిందంలో విజయ్ దేవరకొండలో ప్లీజ్ మేడం అని బతిమాలుతున్నాడు. ఏమోనే, నాకు అదే అర్థం కావట్లేదు. నైట్ డ్రింక్ చేసిన మత్తులో బై మిస్టేక్ అమ్మాయి అనుకుని నన్ను తిట్టేశాడేమో. ఏడ్చినట్టు ఉంది. సరే పద, టైం అవుతుంది, వెళ్దాం. పద. ఇంకెవరు లేరే. ఏమైందిరా? సెట్ అవ్వలేదురా. చాలా పెద్ద కామెడీ అది. నువ్వు ఎక్కువ కూర్చొని అడగకు. అంటే ఎప్పుడు చూసిన మూవీ కదా, సగం గుర్తు వస్తలేదు, గుర్తు తెచ్చుకోవాలని లేదు మనకి. ఈ 6 నెలలు నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా? సరే ఒకసారి దివ్య కాల్ చేద్దాం. హలో, చెప్పవే. అది కాదు దివ్య, అసలు ఏమై ఉంటదంటావు? ఏంటి, దేని గురించి? అదేనే మొన్న నైట్ కాల్ చేశాడు కదా, వాడి గురించి. వాడి గురించి ఇప్పుడెందుకే? మళ్ళీ కాల్ చేశాడా ఏంటి? ఆహా చేయలేదు, కానీ అతని మాటల్లో బాధను వింటుంటే అమ్మాయి ఎంతలా మోసం చేసి ఉంటుందంటావు? నాకేమైనా తెలుసా ఏంటి? ఒక పంచే, తనకి కాల్ చేశాడు, చెప్తాడేమో.
చెప్తాడంటావా? మూసుకొని పని చూసుకోవే, పని పాట లేకపోతే సరే. పెడే ఫోను. సరే మెసేజ్ చేద్దాం. హాయ్, ఎవరు? నేను సంజనాని. సంజన? సంజన ఎవరు? అదే మొన్న నైట్ రాంగ్ నెంబర్ గొడవ. మీరా? అదేంటండి, సారీ చెప్పాను కదండి. అది కాదు, ఒకసారి కాల్ చేయొచ్చా? మళ్ళీ కాల్ చేస్తా ఉంటుందేంటి? ఎవర్రా? నువ్వు వెలిగించే కదా మంట, అది ఇంకా ఆరినట్లేదు. ఏంట్రా? అదేరా రాంగ్ నెంబర్ కాల్ చేస్తా ఉంటుంది. ఏమైంది ఏంటో. హలో, ఉన్నారా? సరే అండి. హలో. హలో, చెప్పండి. ఏం లేదు, నార్మల్గానే చేశాను. ఓ ఓకే. మీ పేరు? నా పేరు దేవా అండి. ఓహో, ఎక్కడుంటారు? అవన్నీ ఎందుకండి, సారీ చెప్పాను కదండి, బై మిస్టేక్ అని చెప్పాను కదండి. అయ్యో, నేను ఆ విషయం ఎప్పుడో వదిలేశాను. జస్ట్ నార్మల్గా అడిగాను అంతే. మా సొంతూరు అయితే విజయనగరం, ప్రజెంట్ నేను వైజాగ్లో ఉంటున్నాను. హే, మాది కూడా వైజాగే. ఓ అంటే ఏం లేదు, మొన్న అంతలా బాధపడ్డారు కదా, అసలు ఏమైందో తెలుసుకోవచ్చా? అవన్నీ ఇప్పుడు ఎందుకండి? ఒక నిమిషం లైన్లో ఉండండి. ఎందుకురా? రే అమ్మాయి డబ్బులు అడిరా. బురదొబ్బిందా? ఇన్ని డబ్బులు అడగడానికి? రే అడగరా. ఇప్పుడు అడగ సిట్టింగ్ డబ్బులు లేవు కదా, 2 రోజులు ఇచ్చేస్తాం చెప్పు. అడుగు. రే అలా ఎలా అడుగుతావురా? సరే అయితే, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. అలా బస్ స్టాప్కి వెళ్ళి అన్నీ నడుపుకుంటాను, ఫుల్గా తాగేసి పడుకునిపోతాను. నువ్వు తాగవు కదా మరి అయితే. సరే వెళ్తున్నాను మరి. వెళ్తున్నాను మరి, వెళ్ళిపోతున్నాను. ఇంకా ఆలోచిస్తా బెట్రా. అడుగు. హలో దేవా గారు. అడుగు. హలో. మీరేమనుకోపోతే ఒక 1000 రూపాయలు అంటే ఇస్తారా? 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. డబ్బులా? ఎందుకు? అంటే చిన్న అవసరం ఉందండి, అందుకే. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వరు కానీ మనీ ఇవ్వాలా? నచ్చితే ఇవ్వండి, లేదంటే లేదు. ఇదేంటి కట్ చేశాడు? స్టోరీ అడిగినందుకు ఫీల్ అయి ఉంటాడా? సరే, ఏదో అవసరం అన్నాడు కదా, మనీ పంపిద్దాం. మళ్ళీ కాల్ చేస్తుందండి. చెప్పండి. 1000 అయితే లేవు కానీ 700 ఉన్నాయి, పంపించాను చూడండి. మీ గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టుంటే సారీ అండి. హలో. అరే డబ్బులు రేయ్, ఫోన్ పే చేసే. తాగుపోతున్నా కొడక. అరే పద. ఏంటండి, కాల్ కట్ చేశారా లేక కట్ అయిందా? నేనే కట్ చేశాను. థ్యాంక్ యూ అండి, అడగగానే మనీ పంపించారు. దేవా గారు, బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ ఆ బాధను ఒంటరిగా భరించే కన్నా ఎవరితో నేను షేర్ చేసుకుంటేనే కదా రిలీఫ్గా ఉంటుంది. నాతో చెప్పడం ఇష్టం లేకపోతే మీ ఇష్టం, కానీ మీ బాధను చూడకపోయినా మాటల్లో విన్నాను కాబట్టి చెప్తున్నాను. నాలాగా ఇంకొకరిది రాంగ్ నెంబర్ కాకూడదు. ఒక
ఒకలా చెప్పాలంటే నాది 10 నిమిషాలు కదా, 6 నిమిషాలు ఆనందం ఉంటే 4 నిమిషాలు బాధ ఉంటుంది. అదేంటి? నాది ఇష్టం, తనకి కష్టం. నాది కేరింగ్, తనకి రిస్ట్రిక్షన్. మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు. అవి నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులు. అలా ఆడుతూ పడుతూ గడిచిపోతున్న రోజుల్లో సడన్గా ఒకరోజు రే ఉంచరా, రే పదరా, ఇట్రారా. ఏరా తెగ చూసేస్తున్నావు, అంత నచ్చిందా? చాలా రా. మరి ఇంకేమైతే ప్రపోజ్ చేసే. నాకు కూడా అలానే ఉందరా, కానీ తను ఎలా రియాక్ట్ అవుతుందా అని. అసలు నా కలర్కి తన కలర్కి మ్యాచ్ అవుతుందంటావా? రే కలర్ ఫోటో సినిమాలో హీరో ఎలా ఉంటాడు, హీరోయిన్ ఏమో చాలా అందంగా ఉంటుంది. అయినా ఇలాంటివి ఏం పట్టించుకోకూడదురా. అంతే అంటావా? అంతే. హే, వెనకాల వాడు చూస్తున్నాడా లేదు చూసి చెప్పు. అవునే నిన్నే చూస్తున్నాను. ఏంట్రా చూడకుండా ఫ్రెండ్ చూస్తుంది? ఏంటి లవ్వా? హే, వాడేమో బ్లాక్ బోర్డ్లా ఉన్నాడు, నువ్వేమో చాక్ పీస్లా ఉంటావు. ఏంటే ఇది? రమ్య, నువ్వు అనుకున్నట్టు వాడు బ్లాక్ బోర్డే కావచ్చు. చాక్ పీస్ అందంగా కనిపించాలంటే వెనకాల బ్లాక్ బోర్డ్ ఉండాలి. అలా సరిపోయింది. లేడు. సరే పదవే వెళ్ళిపోదాం. ఓయ్ ఏంటి చెప్పు. నేను ఫాలో చేస్తున్నాను, నీకు తెలుసు కదా? తెలీదు. ఎందుకో? నిజంగానే తెలీదా? తెలీదు. సరే అయితే నేను వెళ్ళిపోతున్నా. హే, ఐ లవ్ యూ. ఓయ్ ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? నీ ఫోన్ ఇవ్వు. సార్ సార్ గుడ్ మార్నింగ్. ఏర్రా జోక్ బాందా? ఎలా తీసుకో, బుక్ నీదే.
చేద్దామా వద్దా? సరే చేద్దాం. హలో హలో తేజు. హా దేవా చెప్పు. ఏంటి తేజు, ఏమైంది అసలు? నైట్ నుంచి మెసేజ్ లేదు, ఈరోజు కాలేజ్ కూడా రాలేదు. అంటే బ్యాలెన్స్ అయిపోయిందిరా, అందుకే. అవునా, మరి ఈరోజు కాలేజ్కి ఎందుకు రాలేదు? అది పీరియడ్సా? హా. దీనికి ఎందుకు తేజు ఏదో తప్పు చేసినట్టు దాచడం? ఆడవాళ్ళందరికీ ఇది కామన్గా ఉండేదే కదా. అంటే చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావో అని. తేజు, మా అమ్మ కూడా ఒక ఆడదే, నాకు కూడా తెలుసు. సరే ఉండు, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. హా సరే. రే బండికు. రే ఇప్పుడే వచ్చాను రా ఇంటికి, మళ్ళీ బయటకంటే మా అమ్మ తంతది. ఎప్పుడు తన్నించుకోలేనట్టే. బండికే. రే అకౌంట్లో ఎంత ఉంది? తిప్పు కొడితే 400-500 ఉంటుంది. రే నీ ఫోన్ ఒకసారి ఇవ్వరా. ఎందుకురా? తేజు మొబైల్లో రీఛార్జ్ అయిపోయిందంటరా, అందుకే. రే లిమిట్స్ క్రాస్ అవుతున్నావు, చూసుకో. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఓకే, అదే లేకపోతే అప్పు చేస్తావా? ఒక అమ్మాయి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం తప్పేం కాదురా, మరి అప్పు చేసి ఖర్చు పెట్టడం తప్పు. అదేం కాదురా, పట్టుకో. సరిపోదా? తేజు ఒకసారి మీ ఇంటి బయటకు రావా? ఏంటి మా ఇంటికి వచ్చావా? ఎవరైనా చూస్తే? అబ్బా నువ్వు రా తేజు, చెప్తాను. సరే సరే వస్తున్నాను, ఉండు. అయ్యో ఇప్పుడెందుకు వచ్చావురా? ఎవరైనా చూస్తే? రీఛార్జ్ చేశాను చూడు. నువ్వెందుకురా చేసావు? డాడీ చేసేవారు కదా. తేజు ఇప్పటి నుంచి నేను చూసుకోవాల్సింది నేనే కదా. సరే బాయ్. ఓకే బాయ్. బాబు దిగమ్మా. రే తర్వాత అలా కొన్ని నెలలు గడిచాయి. అవును, నేను చాలా గిఫ్ట్స్ ఇచ్చాను కదా, మరి నాకు ఇప్పటిదాకా నువ్వు ఒకటి కూడా ఇవ్వలేదు. గిఫ్ట్స్ ఇస్తేనే ప్రేమ కనిపిస్తుందంటే నాకు నీ మీద ఉన్న ప్రేమకి ఈ ప్రపంచం అంతా ఇచ్చినా చాలు. ఆహా అబ్బా, మరి నేను బీటెక్ చదవడానికి వైజాగ్ వెళ్ళిపోతాను, అప్పుడేం చేస్తావు? నువ్వు విజయనగరానికి దూరం కావచ్చు, కానీ నాకు కాదు, నువ్వు నాకు ఎప్పుడు దగ్గరగానే ఉంటావు. ఇలానా? కాదు, ఇలా ఎప్పటికీ నీతోనే ఉంటా. ఓయ్ తేజు, అరే ఏమైంది ఇప్పుడు?
టైం ఎంత? అంటే తేజు ఇంట్లో అమ్మ పని చెప్పింది, అది చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. సారీ చెప్పు. సరే సారీ. 100 టైమ్స్ చెప్పు. ఐ లవ్ యూ. నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? నువ్వు అడిగింది కదా నేను చెప్పాను. నేను సారీ చెప్పమన్నాను. తేజు ఒక ఐ లవ్ యూ 100 సారీలతో సమానం. లవ్ యూ. అలా తెలియకుండానే డిప్లొమా అయిపోయింది. బీటెక్ కోసమని వైజాగ్ వచ్చాను. కొత్త ఊరు, కొత్త ఫ్రెండ్స్, అలవాటు పడడానికి కొంచెం టైం పట్టింది. నాకుంది రామరైతే నాకు రే వీడేంట్రా వాడికి తోడయ్యాడు. హలో. హాయ్. అవును, ఇంతకీ అక్కడ అంతా ఎలా ఉంది? బానే ఉంది. ఓకే ఓకే. సర్లే గాని మా అత్తగారు ఏముండారు? చికెన్ కర్రీ. అవునా, ఓకే ఓకే. ఇంకేంటి? నీ అద్భుతమైన వాయిస్ వినాలనిపిస్తుంది, ఒక్కసారి కాల్ చేయొచ్చు కదా? ఆహా వద్దొద్దు, డాడీ ఉన్నారు. మావయ్య గారే కదా, అడిగితే మీ అల్లుడు అని చెప్పాయి. అమ్మ బాబోయ్. హే ప్లీజ్ ప్లీజ్ చెయ్యొచ్చు కదా? సరే చేస్తా ఉండు. సరే సరే. బానే ఉంది కదండి, మరి బాధ ఎందుకు? విజయనగరం నుంచి వైజాగ్కి మారినట్టుగా, డిప్లొమా నుంచి బీటెక్కి మారినట్టుగా తను కూడా మారింది. ఇప్పటిదాకా బాగున్న కథలో ఇప్పుడే బాధ మొదలైంది. హలో తేజు. చెప్పు. ఫోటో ఏంటి అలా ఉంది? ఏం బాలేదా? ఫోటో బాగానే ఉంది, కానీ నీ డ్రెస్సే బాగాలేదు. ఇప్పుడు ఇదే ట్రెండ్. ట్రెండ్ అంటే కొత్తగా ఉండడం, చెత్తగా కాదు. అయినా నాకు ఇష్టం లేదు తేజు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవడం. సరేలే సారీ, ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేయను. సారీ చెప్తున్నాను కదా, ఇంకోసారి వేయనులే. సర్లే. ఇంకేంటి మరి, తిన్నావా? ఇప్పుడే. కాల్ చేయడం లేదంటే ఇప్పుడు అదే పని అవుతాను కదా, వచ్చరాదులే. నువ్వు తాగుతున్నావుగా, నీకు వచ్చరాదులే. రే ఏవేంద్రా?
హలో హలో తేజు, మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఎక్కడ ఉన్నావు? అది కార్తీక్ బర్త్డే అంటే ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్ళాం, సో అందుకే చూసుకోలేదు. ఏమైంది ఇప్పుడు? ఏమవ్వడం ఏంటి తేజు? నువ్వు అసలు వాళ్ళతో బయటకి ఎందుకు వెళ్ళావు? ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళాం, తప్పేముంది? ఇంత రాత్రి వరకు బయట తిరగడం ఏంటి? మనం మంచి ఉద్దేశంతోనే ఉంటాం, కానీ సొసైటీ అలాగ అనుకోదు. సొసైటీ ఏమనుకుంటుందేమో కానీ నువ్వు మాత్రం తప్పుగానే అనుకుంటున్నావు దేవా. ఏమో తేజు, నువ్వు అలా వెళ్ళడం నాకు నచ్చలేదు. ఇంకెప్పుడు వెళ్ళకు. ఎప్పుడు? చెప్పు చెప్పు. అవునా? ఒకసారి ఆగు, మళ్ళీ చేస్తాను. హలో. ఏంటి తేజు, గంట నుంచి కాల్ చేస్తున్నాను, బిజీ వస్తుంది. అసలు నీకు సెన్స్ ఉందా? ఒకసారి కాల్ బిజీ వచ్చినప్పుడు 10 సార్లు కాల్ చేసి డిస్టర్బ్ చేయకూడదని తెలీదా? అంటే నీతో మాట్లాడదామని చేశాను తేజు. ఏం మాట్లాడతావు? తిన్నావా అని అడుగుతావు, మహా అయితే గుడ్ నైట్ చెప్తావు. దానికి ఎందుకు ఫోన్ చేయడం? చూడరా రే, ఏమైందిరా? గంట నుంచి కాల్ చేస్తున్నాను రా, బిజీ వస్తుంది. ఇప్పుడు కాల్ చేసి దీనికోసం అడిగితేనేమో స్విచ్ ఆఫ్ చేసింది. మరి షుగర్ పేషెంట్ లో మాట్లాడితే ఫోన్ చేస్తున్నావు, దానికి చిరాకు దొబ్బు ఉంటుంది, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. రే అందుకే అమ్మాయిలొద్దు, బీరే ముద్దు. రారా తాగరా. రే ఇలానే కాల్ చేస్తున్న ప్రతిసారి బిజీ రావడం, దానికోసం అడిగితేనేమో గొడవ పడడం, అలా మాట్లాడడం కుదరకో లేక మాట్లాడలేకో తెలియదు మా మధ్య గ్యాప్ వచ్చింది. అది అలా దూరంగా మారింది. అలా ఒకరోజు రే బాబే, బీచ్ ఎట్రా ఎంత ఖాళీగా ఉంది? ఎంతమంది ఉంటే ఖాళీగా ఉందంటావంటరా? నా దృష్టిలో అమ్మాయిలు ఉంటేనే రా బీచ్. సర్లే కానీ ఊరెప్పుడు వెళ్దాం? వెళ్ళాలరా, తేజుతో మాట్లాడి చాలా రోజులైంది. మళ్ళీ మొదలెట్టావా? నీకు నీ తేజుకో దండవరా బాబు. ఉండు, వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకొస్తాను. అరే మనల్ని రూమ్ ఖాళీ చేసేయమంటున్నారా? ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళకి న్యూసెన్స్గా ఉందంట, అందుకే ఖాళీ చేసేయమంటున్నారు. ఆడు చూడు. ఏంట్రా ఈడు? రేయ్ ఏంట్రా లేటు? ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళారు? ఈవినింగ్ బీచ్కి వెళ్ళాంరా. రే బాబే ఒకసారి రా. ఏమైందిరా? రారా చెప్తా. ఎక్కడికి రా? రారా చెప్తారా.
కాల్ లిఫ్ట్ చేయడం లేదంటే అసలు ఎవడీడు? తిను కార్తిక్, నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుసు? బాయ్ ఫ్రెండ్ ఏంటి? బ్రో మీ గురించి నాకు మొత్తం తెలుసు, తను నాకు అంతా చెప్పింది. రే నీకు అసలు సంబంధం లేదు, నువ్వు ముందు పక్క దగ్గర ఏం మాట్లాడమేంటి చెప్పు. మన ఇద్దరికి సెట్ కాదు దేవా, డైరెక్ట్గా చెప్తే ఫీల్ అవుతావని దూరం పెట్టా. ఎందుకంటే ప్రతి విషయంలో నీ మాటే వినాలంటావు. నాకు నా టేస్ట్ని ఫీలింగ్స్ని అర్థం చేసుకునేవాడు కావాలి, నీలా కండిషన్స్ పెట్టేవాడు కాదు. నా హెయిర్ పిన్ నుంచి నెయిల్ పాలిష్ వరకు ప్రతిదీ నీ ఇష్టమే అంటుంటావు. లవ్లో కాంప్రమైజ్ బాగుంటుంది కానీ లవ్వే కాంప్రమైజ్ కాకూడదు దేవా. లెట్స్ బ్రేకప్. తేజు ప్లీజ్ తేజు, ఇలాంటి డెసిషన్స్ తీసుకోక తేజు. నన్ను నేను మార్చుకుంటాను తేజు, ప్లీజ్ తేజు. నీకు ఎలా కావాలంటే అలా నుండు, నేనేమన్ను. కానీ ఇలా మాట్లాడక తేజు, ప్లీజ్ తేజు. దేవా నీకు ఒక కథ చెప్తాను, గుర్తుపెట్టుకో. ఒక ఊరు కుక్క ఇంటి ముందుకు వచ్చి అరిస్తే బిస్కెట్ వేస్తాం లేదా పాలు పోస్తాం. అదే ఊరు కుక్క తిరిగి మన మీద అరిస్తే అస్సలు ఖాతరు కూడా చేయి కదా. అర్థమైందనుకుంటా. నువ్వు పద కార్తీక్. రే బాబాయ్ పదరా వెళ్దాం. రే నేను మరీ తను అంతలా ఇబ్బంది పెట్టినారా? కోపం తగ్గనే తిరిగి వచ్చేస్తుంది కదరా. రే ఎందుకు వస్తుందరా? అది నిన్ను మోసం చేసింది, నీకే అర్థం కావట్లా. అది నిన్ను కుక్కతో పోల్చిందిరా. అదిరా బాబాయ్ జరిగింది. ఎప్పుడు లేని కొత్త అలవాటు ఏంట్రా? ఇప్పుడు ఆ అమ్మాయి వదిలేసిందని మందు సిగరెట్ మొదలు పెడతావా? మందు సిగరెట్ అయితే లేట్ అవుద్దేమోరా. డైరెక్ట్కి వెళ్ళి బీచ్లో దూకే, తెల్లరకల్లా తేలిపోతావు, ఏ బాధ ఉండదు. నాకంత ధైర్యం లేదురా. తోడొచ్చి నువ్వే తోసే, హ్యాపీగా పోతా. మోసం చేసిన దాని మీద కోపం రావాలి కానీ నువ్వెందుకురా బాధపడ్డాం? అది నిన్ను మోసం చేస్తే నువ్వు పోతావా? దానికోసం నేనెందుకు బాధపడతాను రా? అది కాకపోతే ఇంకొకరిది. అనుకుంటాం కానీ బావా, అమ్మాయి కాదంటే తట్టుకోలేమురా. ఇక్కడెక్కడో కెలికేసినట్టుందిరా. రే ఎందుకురా బాధపడతావు అలా? వదిలే. లేదురా, నేనేం బాధపడ్డం లేదురా. అయినా దానికోసం నేనెందుకు ఏడుస్తాను? మరి కన్నీళ్ళు ఎందుకురా వస్తున్నాయి? కంట్రోల్ చేసుకోవాలని నాకు తెలుసు కానీ వాటికి తెలియదు కదరా. ఎంత నమ్మాను. ఊరుకోరా బాబాయ్, అలా అలా ఎలా వదిలేయాలనిపించిందిరా.
హలో అమ్మా. ఏరా లేచావా లేదా? ఇప్పుడే లేచాను. అవునా, సరే డబ్బులు పంపించాను, జాగ్రత్త. సరే. అరే అమ్మాయికి మనీ పంపించాలి కదా, మర్చిపోయానే. సరే ఒకసారి కాల్ చేద్దాం. హలో. సారీ అండి, నేను కాల్ మధ్యలో కట్ చేస్తాను. అయ్యో పర్లేదండి. అదే మనీ పంపించారు కదా, ఎక్కడుంటారో చెప్తే వచ్చి ఇచ్చేద్దామని. మీరెందుకండి రావడం, ఆన్లైన్లో పంపించేయచ్చుగా. అంటే బై హ్యాండే ఉన్నాయండి, అందుకే. అవునా, అయితే కాల్ చేసి చెప్తాను ఎక్కడికి రావాలో. సరే అండి. ఆగండి ఒక్క నిమిషం. చెప్పండి. మీ ఫోటో ఉంటే పంపిస్తారా? ఫోటో ఎందుకండి? అంటే మీరు ఎలా ఉంటారో తెలియదు కదా, అందుకని. సరే అండి, పంపిస్తాను. ఓకే అండి. ఓకే అండి. పద. అత్త. అమ్మా. హలో దేవా. సంజన గారు చెప్పండి. ఇంతకీ మీరు వైజాగ్లో ఎక్కడుంటారు? మేము వేపగుంటలో ఉంటున్నామండి. అవునా, మాది పక్కనే గోపాలపట్నం. ఓకే. సరే కానీ రేపు మార్నింగ్ గోపాలపట్నంలో ఉన్న శివాలయం టెంపుల్కి రాగలరా? వస్తానండి. ఓకే అండి. మనం తెల్లారు వచ్చే మంది ఇంతవరకు రాలేదు. ఇంకా రాలేదే. రే బాబాయ్, మనం ఇంత ఆశగా వెయిట్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఎత్తుపళ్ళు మెల్లకొని ఉంటే మన పరిస్థితి ఏంట్రా? నేను అమ్మాయి కోసం రాలేదు, డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. నేను మాత్రం అమ్మాయి కోసమే వచ్చాను. చెప్తుందా? రే, మనం ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నప్పుడు నువ్వు నాకు ఒక విషయం చెప్పు, గుర్తుందా? రే బాబాయ్, నీ దృష్టిలో అమ్మాయి అంటే ఎలా ఉండాలరా? ఏంటి? అదేరా, ప్రతి ఒక్క లైఫ్లో తన సోల్మేట్ ఇలా ఉండాలని అనుకుంటారు కదా, అలా నువ్వేమనుకుంటున్నావు? తన కళ్ళను చూస్తే కొన్ని రోజులు నిద్ర పట్టకూడదురా. తను నవ్వితే ఆ నవ్వుకే అందం రావాలి. తనను చూస్తే పౌర్ణమి రోజు కనిపించే చందమామలా అనిపించాలి. తను నడుస్తూ వస్తుంటే నెమలి నాట్యం చేస్తున్నట్టు ఉండాలి. ఊహించుకోరా, ఇలాంటివన్నీ కలగలిసిన ఒక అమ్మాయి లంగా ఓణి వేసుకొని నడుస్తూ వస్తుంటే. నీ కలర్కి నువ్వు మాట్లాడుతున్న మాటలకి ఏమైనా సంబంధం ఉందారా? ఇది నా ఊహరా, ఊహకు అద్దులుండవు. రే బాబాయ్, నీ ఊహ కంటే అందంగా ఉందిరా ఈ అమ్మాయి. దేవా కదా? అవునండి. థ్యాంక్స్ అండి. 5 minutes టెంపుల్లోకి వెళ్ళొస్తా. సరే అండి.
ఆ అమ్మాయి సూపర్గా ఉంది కదా? చెత్తదా నిజమే కదరా చెప్పాను. ఇదిగోండి. ఇదిగోండి. రావట్లేదు. రే బీర్లు అయిపోయారా? రే చూడండి రా స్టఫ్ అంత బాధగా చూస్తున్నాయో. చూడరా రే స్టఫ్ తోడుగా బీర్లు తీసుకొచ్చాను రా. డబ్బులు ఎవడతారు ఉన్నాయా? రే నా దగ్గర 300 ఉన్నాయిరా, మిగతా డబ్బులు మీరేసి తెచ్చాను. వెళ్ళు. వెళ్తానులే, ఎందుకు అరుతా రా. రే రే తారు బీర్లు వస్తున్నాయి, ఆగు. ఎందుకు తినేస్తున్నా? తీసుకురా బాబు. చూడలే కదా. ఎదరి గురించి మనకెందుకులే, మన పని మనం చూసుకుందాం. ఇదేం లాడ ఫోన్ చేద్దాం పెడే. రే దొరకలేదా? అరే ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది, రండిరా. ఏమైందిరా? మన గోగాన్ని కొట్టేస్తున్నారా, త్వరగా రండిరా. రే పద 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 అని కొడతాను రండి. ఎవన్రా? గోగోన్నే. గోగన్నా? పద. రే అన్నవాడు కొడేస్తున్నాడు పద. ఇప్పుడు కూడా ఏంట్రా, ఇక వెళ్దాం అనుకుంటున్నాను. రాయ తారు పదపే. మరుగుజ్జులు మరీనాయి. అరే ఆగండి 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 రా, మన గోగాన్ని కొట్టేస్తున్నారా. ఏమోరా ఎవరో తెలీదురా. పెసాద మాయా నువ్వా? ఒరే అల్లుడు నువ్వా? ఏంటి మాయ్యా? అవును బే. ఏంటి మాయా అసలు ఏటైంది? నేను బండి పక్కెట్టి చాలా మాట్లాడుకుంటున్నాను. ఇంకేం దూరం రా, పొద్దున వెళ్తామా? పద పద. అయ్యో ఇప్పుడు చెప్పరా తప్పెవరిదే? తాగేసి నన్ను గుద్దేసింది కాక నా మీద అరుతున్నారు వీళ్ళిద్దరును. తప్పు మావాలదే మాయా, చెప్తే వినరు. తాగొద్దురా అంటే నువ్వు మాట్లాడుతుంటే ఏంట్రా స్మెల్ వస్తుంది? మాయా అది నోరు బాగాలేదు మాయా, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో జల్లు ఇచ్చాడు మాయా, అంతే ఇంకేం లేదు. జల్లా అంతేనా? అంతే మాయా, అంతే అంతే. మీరు వెళ్ళండి మాయా, నేను చూసుకుంటాను కదా. రే సారీ చెప్పండి, సారీ చెప్పండి. నేను వెళ్తాను గాని ఇంటికి జాతకెళ్ళు, ఈ అదవలతో ఎక్కువ తిరక్కు. సరే మాయా. అమ్మా ఏమైందిరా? బొక్క కొడవి, నేను తాగుతున్నట్టు మా మాయకి తెలిస్తే రచ్చ అయిపోదాం. అయినా నాకు తెలియని మాయ ఎవర్రా? నీకు అప్పుడు చెప్పానా, సిటీలో నాకు తెలిసిన మాయ ఉన్నాడు, దూరం చుట్టమని. ఈయన పదండే. మరి మందు లేదా? మందు పద. తాగుపోతే రోజు మరి బ్రదర్. అరే మన బండి అక్కడ ఉందిరా. సరే పద. వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్ళిపోయాక ఎందుకు ఇంత బాధపడుతుంది? అసలు ఎందుకు ఇలా పెట్టడం, అవసరమేముంది?
అమ్మా టిఫిన్ రెడీయా? రెడీ అయిపోయింది, టేబుల్ మీద పెట్టా. సరే. బాబా ఇదిగో వాటర్. హాయ్ దేవా. హాయ్ సంజన గారు. తిన్నావా? జస్ట్. మీరు? ఫినిష్. నైట్ ఎందుకలా స్టేటస్ పెట్టావు? తాగావు కదా? అనుకోలేదు, అలా జరిగిపోయింది. అవసరమా గుర్తు తెచ్చుకొని మరి బాధపడటానికి? నీదేమైనా బాహుబలి స్టోరీనా? సరే, నేను బయటికి వెళ్తున్నా, తర్వాత మెసేజ్ చేస్తా. బాయ్. ఓకే బాయ్. రే బాబే, బాగా బోర్ కొడుతుందిరా, పద బయటికి వెళ్దాం. సరే పద. ఒక్క నిమిషం. సరే. ఎప్పుడు కాల్ చేస్తుంది? హలో సంజన గారు, చెప్పండి. ఎక్కడున్నావు? నేను బీచ్ దగ్గర ఉన్నా అండి. బీచ్లో ఎక్కడా? బీచ్లో బస్ స్టాప్ దగ్గరలో ఉన్నాను. నేను లవ్ వైజాగ్ దగ్గర ఉన్నాను, రా. సరే అండి, వస్తున్నాను. సంజన లవ్ వైజాగ్ దగ్గర ఉందంటరా, రమ్మంటుంది. పద వెళ్దాం. ఏంటి బీచ్కి వచ్చావు? స్పెషల్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు, ఊరుకునే. ఒక్క నిమిషం. సరే. ఐస్ క్రీమ్ తిందామా? హే దేవా, ఏముంది అక్కడ అంతలా చూడడానికి? గట్టే కదా. మీకు అక్కడ గట్టే కనిపిస్తుంది, నాకు గతంలో జరిగిన బాధ గుర్తొస్తుంది. అంటే బ్రేకప్ అయింది అక్కడే. సరే పద. కూర్చో కూర్చో. ఏదో ఒకసారి నీ మొబైల్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు. నెంబర్ చెప్పు. ఎవరిది? తేజుది. తేజుదా? తేజుది ఎందుకు? చెప్పు. 83-670. మాట్లాడు. హే, ఇప్పుడు ఎందుకు ఇదంతా? మనిషికి తగిలిన గాయాలకి మందులు చాలానే ఉంటాయి, కానీ మనసుకు తగిలిన గాయానికి మరొకటే మందు దేవా. నన్ను నమ్ము, కాల్ చేయి. హలో. ఫస్ట్ టైం నీ వాయిస్ విన్నప్పుడు అద్భుతంగా అనిపించింది, ఇప్పుడు అసహ్యం వేస్తుంది. ఆనందంగా ఉన్న నా జీవితంలోకి వచ్చి బాధను మిగిల్చిపోయావు. దేవా, ఓహో, గుర్తున్నానా? నా పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. అయినా బ్రేకప్ అయిన వాడంటే ఆ దేవుడు కూడా చులకనేనే, గుర్తు పెట్టుకొని మరి బాధ పెడతాడు. చే, నిన్ను పేరు పెట్టి పిలవాలంటే నా అసహ్యం వేస్తుంది. నువ్వు నన్ను కుక్కతో పోల్చావు, కానీ నిన్ను పోల్చడానికి నాకు ఏ పోలిక దొరకడం లేదే. అమ్మాయి అంటే అందంగా ఉంటే సరిపోదు,
క్యారెక్టర్ కూడా అలానే ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాను నేను, బ్రేకప్ అయిన 6 నెలల తర్వాత నా దృష్టిలో మర్చిపోవడం అంటే తలుచుకోపోవడం కాదు, గుర్తు పెట్టుకొని మరి వదిలేయడం. లెట్స్ బ్రేకప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఎవర్రా? జాన్, చెప్పు. సౌండ్ తగ్గించా. కాలేజ్ నుంచి వచ్చేసావా? ఇప్పుడే వచ్చా. సరే, కాల్ చేయి. నైట్ వీడియో సార్ బ్రో. అరే ఆడు రోజు రోజుకి మారుతున్నట్టున్నాడు కదా. నిజమేరా. సర్లే పద పోదాం. సరే అయితే బాయ్. బాయ్. ఇదేంటి ఎవరు లేరు? అదే నేను కూడా చూస్తున్నాను. రే గువ్వా. సరే వదిలే, ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? ముయ్యబ్బా చెప్తాను. ఇప్పుడు ఓపెన్ చేయి. హే, ఇది ఎందుకు ఇప్పుడు? ఊరికనే ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ఈ ప్లేస్ ఎంత బాగుందో. సంజన, ఆ జుట్టు చూడు, పిచ్చోడ్లా ఉన్నావు. నాకు కంఫర్ట్గానే ఉంది. నాకు నచ్చలేదు. నీకు నచ్చకపోతే నేను తీసేయాలా?
వచ్చారా? సరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా, తర్వాత కాల్ చేస్తాం. సరే. ఏంటే లవ్ చేస్తున్నావా? అవునే. ఏరా లవ్వా? ఏమోరా, క్లారిటీ లేదు. ఇంకేమి ప్రపోజ్ చేసే. ఫస్ట్ తన ఒపీనియన్ ఏంటో తెలుసుకోరా, దాన్ని బట్టి ఫిక్స్ అవ్వచ్చు. అంటే వాడు ఏమనుకుంటాడో అని. అంతే అంటావా? వాడు ఆల్రెడీ రిలేషన్లో ఫెయిల్ అయి ఉన్నాడు, చూసుకో. ఆల్రెడీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయారా, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకో. మోసం చేసింది ఆ అమ్మాయే, వాడి ప్రేమ మోసం కాదు. సంజన అలాంటిది కాదురా. అవునులే. అదైతే నిజమేరా, ఆ అమ్మాయి వచ్చాక నువ్వు చాలా మారావు. ఎప్పుడు ఇబ్బందిగా బతికే దారిలో ఇప్పుడు ఇష్టంగా బతుకుతున్నావు. ప్రపోజ్ చేసేవే. నిజమేరా, ప్రపోజ్ చేసే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మావయ్య. అల్లుడు నువ్వేంట్రా ఇక్కడ? అంటే మావయ్య టిఫిన్ కోసం వచ్చా మావయ్య. ఈ ఎదవలతో తిరగటం మానలేదు ఇంకా నువ్వు. సర్లే ఇక్కడ దాకా వచ్చావు కదా, ఇంటికి వెళ్దాం పదా. మావయ్య ఇప్పుడు ఎందుకులే మావయ్య, తర్వాత ఎప్పుడైనా వస్తాను. ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు లేడు పదా. సరేరా. మింగే ఇదేరా అల్లుడు మన ఇల్లు, పదా పదా. ఏరా నుంచున్నావు, కూర్చో. సరే మావయ్య. ఏమాయో దేవ వచ్చాడు చూడు. బాగున్నావా బాబు? బాగున్నాను అత్త. ఇంట్లో అందరూ బాగున్నారా? బానే ఉన్నారు అత్త. సరే కాఫీ తెస్తా నాకు. వద్దత్త, నేను వెళ్ళిపోతాను మాయా. ఎక్కడికి వెళ్తావురా, కూర్చో. అంటే మాయా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్? ఆ పనికి మళ్ళీ ఎదవాళ్ళందరూ నీ ఫ్రెండ్సే. ఈయనేంటిలా తగులుకున్నాడు? అది అలాగంటాడు కానీ నువ్వు కాఫీ పెట్టరా. ఇంకేంటి విశేషాలు? హలో దేవా, ఈవినింగ్ తేనేటి పార్క్ దగ్గర మీట్ అవుతామా? సరే. సరే అయితే. రే దేవా, ఆ జుట్టు చూడు, పిచ్చోడ్లా ఉన్నావు. నీకు నచ్చకపోతే నేను తీసేయాలా? సంజన, నీ క్వశ్చన్ చెప్పాలి. ఏంటది? ఇప్పటిదాకా నా లైఫ్లో అబ్బా అనుకున్న ఒక్క సందర్భం కూడా లేదు. ఎలా అంటే నల్లని మబ్బులతో చీకటిగా మారిన జీవితం నాది. అందులో అందమైన చందమామలా వచ్చి నా జీవితాన్ని అద్భుతంగా మార్చావు. ప్రేమించడం అంటే ఇష్టపడడం కాదు, ఇబ్బంది పడకుండా చూసుకోవడం. నా బాధను చూసి ఆ భగవంతుడు కూడా భరించలేకపోయాడేమో. అందుకే అమ్మాయిని అడిగితే అందాన్నే మరదలుగా ఇచ్చాడు. మరదలా? మరదలేంట్రా? మావే తినెవరు? ఎవరంటావేంటి? తను మరదలరా. మరదలా? నాకు ముందే తెలుసుదేవా. ఏంటి, నీకు కూడా తెలుసా? అత్త. అమ్మా, అత్త కాల్ చేసింది. వీడి ఫోటో నీ ఫోన్లో ఉందేంటి? తిని నీకు తెలుసా? తెలుసా అంటావేంటే? విజయనగరం అత్త కొడుకు. అంటే
బావా రేపు మార్నింగ్ గోపాలపట్నంలో ఉన్న శివాలయం టెంపుల్కి రాగలరా? వస్తానండి. ఓకే అండి. దేవా, ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద పుడుతుందో చెప్పలేం. ఫస్ట్ టైం నీతో మాట్లాడినప్పుడు నీ వాయిస్లో బాధ వినిపించింది. బ్రేకప్ అయిన అమ్మాయికి నీ బాధని చెప్పావు, కానీ ఇబ్బంది పెట్టలేదు. నువ్వు అనుకోవచ్చు తినేంటి నాకు ప్రపోజ్ చేయడం ఏంటి అని. నీ కలర్ వేరు నా కలర్ వేరు అనే ఫీలింగ్ నీకుందేమో, కానీ నాకు లేదు. ఎందుకంటే నీ కలర్ కన్నా నీ క్యారెక్టర్ చాలా గొప్పది. అందుకే చెప్తున్నా దేవా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు సంజన. అనుకోని కథ మీది. తెలియని బంధం మీ ఇద్దరిది. అనుకోకుండా కనెక్ట్ అయిన ఒక రాంగ్ నెంబర్ ఇద్దరినీ కలిపింది.